దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా మాటలు వాటి కాలమందు నెరవేరును అంటున్నాడు. దేవుడు మీ జీవితంలో చెప్పినటువంటి మాటలు లేదా ప్రవచనములు వాగ్దానము కావచ్చు, అవి వాటి కాలములో అవి నెరవేరును అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనములో గాబ్రియేలు దూత జకర్యా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. ఏమండి, జకర్యాతో గాబ్రియేలు దూత మాట్లాడుతున్నప్పుడు జకర్యా నమ్మలేదు. నమ్మనప్పుడు ఆ దూత అంటా ఉంది ఇక్కడ, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. వాగ్దానము చేసినటువంటి కాలం ఒకటి ఉంది. వాగ్దానము చేసేటటువంటి కాలానికి ముందు ప్రార్థన చేసిన కాలం ఒకటి ఉంది. ప్రార్థన చేసిన కాలములో దేవుడు నీకు వాగ్దానము చేసినటువంటి కాలం ఉంది. అలాగునే నెరవేర్పు కాలము కూడా ఉంది. దేవుని బిడ్డలారా, హిజ్కియాతో దేవుడు తన ప్రవక్తను పంపించి మాట్లాడుతున్నప్పుడు హిజ్కియా కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేసి ఉన్నాడు. కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దానికి ఆయన మాట ఇచ్చినాడు, 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు పొడిగిస్తాను అని చెప్పేసి. ప్రార్థన విన్నటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, దాన్ని నెరవేర్చినాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. నువ్వు ఏది కావాలని, ఏది జరగాలని, నీ విషయమై లేక నీ పిల్లల విషయమై, నీ కుటుంబ విషయమై నువ్వు ప్రార్థన చేసి ఉన్నావో, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఒక ప్రవచనం నీ పట్ల నెరవేర్చాలని చెప్పి ప్రవచనం మాట్లాడి ఉన్నాడు, మాట ఇచ్చినాడు. దాన్ని నువ్వు నమ్మినట్లయితే నెరవేర్పు కాలము వచ్చి ఉన్నది, అది నెరవేర్తే దేవుని బిడ్డలారా. ఒకవేళ నీవు ఆ మాటని నువ్వు నమ్మకుండా ఉన్నట్లయితే, నువ్వు మౌనంగా ఉంటావు, అది నెరవేర్చేటటువంటి కాలములో నీ నోరు తెరవబడుతుంది. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడు అని చెప్పేసి. వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనములో, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయన నెరవేర్చెను. ఎంత చక్కని మాట! ఆయన మాట ఇచ్చాడు, నేనేమంటానిక, ఆయనే నెరవేర్చుకుంటాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 22వ వచనములో, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతిన దాన్ని చెప్పెను గనక దానిని నువ్వు దానికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ప్రవక్త చెప్పుతున్నాడు ఆ మాట. ప్రవక్త చెప్పినటువంటి మాట నెరవేరకుండా ఉన్నది అన్నట్లయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అది తన అహంకారం నిమిత్తమై చెప్పి ఉంటాడు. కానీ దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట మాత్రము నెరవేరుతుంది. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాటకి నువ్వు భయపడాలి. మాట ఇచ్చి నెరవేర్చేవాడు మన దేవుడు. ఆకాశమును భూమియు గతించును కానీ ఈ నా మాటలు గతింపవు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది 40వ కీర్తన 8వ వచనములో, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటని మనము నమ్మి ప్రకటించేవారిగా ఉండాలి. నీతిని ప్రకటించేవారిగా ఉండాలి.
దేవుడు చెప్పే ప్రతి మాట నెరవేరుతుంది అనేటటువంటి స్థితిలో తన మాటని, తన వాక్కును, వాక్యమును మనము ప్రకటించేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అది దేవునికి తెలిసే ఉన్నది. దేవుని వాక్యము మనం నమ్మినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకునే దేవుడు, నెరవేరుస్తాడు నీ జీవితంలో. నువ్వు ప్రార్థన చేశావు, ఏది కావాలని నువ్వు అడిగావో, హన్నా విషయంలో నెరవేర్చిన దేవుడు, అబ్రహాము విషయంలో నెరవేర్చిన దేవుడు, హిజ్కియా విషయంలో నెరవేర్చిన దేవుడు నీ విషయంలో కూడా దేవుడు మాట ఇచ్చినాడు, వాగ్దానం ఇచ్చినాడు, ప్రవచన రూపకంగా మాట్లాడి ఉన్నాడు. అవి నెరవేరితే దేవుని బిడ్డలారా మీరు నమ్మండి, దేవుని మాటలు నెరవేరకుండా ఉండవు, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని బిడ్డలారా, ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాదు. ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్చెదను. దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో ఏది జరగాలని లేక ఏది జరుగుతుంది అని మాట ఇచ్చి ఉన్నాడో ఆ మాటని నెరవేరుస్తాడు. నీ జీవితము, నీ ఆత్మీయ జీవితము లేక నీ శారీరకంగా పాడైపోయినటువంటి పరిస్థితుల్లో ఉందా, దాన్ని దేవుడు మరలా బాగు చేస్తాడు. నీ ఆత్మీయ జీవితము పడిపోయినటువంటి స్థితిలో ఉందా, ఆయన మరలా దాన్ని తిరిగి కట్టుతాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు నీ జీవితంలో నెరవేరాలంటే నీవు దేవుని మాట యందు నమ్మిక ఉంచి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటల యందు నువ్వు నమ్మిక ఉంచి ఉంటావో అప్పుడు అవి నీ జీవితంలో నెరవేరుతాయి. అబద్ధ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములు నెరవేరవు. ఎందుకంటే వారి యొక్క స్వభావమును ఆధారము చేసుకొని అహంకార స్వభావముతో ప్రవచించిన ప్రవచనాలు కాబట్టి అవి నెరవేరకుండానే ఉంటవి. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి మాటలు మాత్రము ఖచ్చితముగా నెరవేరుతాయి. ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. దేవుని బిడ్డలారా, ఈ మాటల యందు నీవు నమ్మిక ఉంచినట్లయితే దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానములు ఉదయకాల సమయంలో ఆయన నెరవేర్చునుగాక. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వెచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి మాటల్ని ఆయన నెరవేర్చడానికే వచ్చి ఉన్నాడు కానీ కొట్టివేయడానికి రాలేదు. గనక మీకు ఇచ్చినటువంటి ప్రవచనములు, మీకు ఇచ్చినటువంటి వాగ్దానములు మీ పట్ల, మీ కుటుంబం పట్ల ఆయన నెరవేర్చి ఆయన మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.